అందరికీ నమస్తే. ప్రకాశం జిల్లా ఒక డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద నియోజకవర్గం మార్కాపురం. మార్కాపూర్ నియోజకవర్గం ఒక ప్రత్యేకత ఉంది. ఇది చాలా పెద్ద నియోజకవర్గం. అంటే రెవెన్యూ డివిజన్ పరంగా ఇది పెద్ద నియోజకవర్గం. అదేవిధంగా మార్కాపురానికి జిల్లా కావాల్సినటువంటి వసతులు, దానికి సంబంధించినటువంటి ప్రాంతం కావచ్చు, ఆ అర్హత కానీ మార్కాపురానికి 100% ఉంది. కానీ గత నియోజకవర్గాల పునర్విభజనలో కావచ్చు, జిల్లాల పునర్విభజన ప్రక్రియలో కావచ్చు, మార్కాపురం అనేది ఆ ప్లేస్కి జిల్లా స్థాయికి నోచుకోలేకపోయింది. కొంచెం ఆ ప్రాంతంలో చాలా బాధాకరంగా ఉంది వాళ్ళందరూ కూడా. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ రాజకీయాలు చూస్తే ఇక్కడ గతంలో అంటే ఇప్పటి వరకు ఇక్కడ కేపీ నాగార్జున రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈయన మీద గతంలో 2019లో ఓడిపోయినటువంటి వ్యక్తి కందుల నారాయణ రెడ్డి. 14లో కూడా కందుల నారాయణ రెడ్డి ఓడిపోయారు. 2019లో మాత్రం గెలిచారు. సో ఇది అక్కడ స్టేటస్ అనమాట. అయితే కందుల నారాయణ రెడ్డి గారు ఇప్పుడు కొంచెం ఆర్థికంగా వీక్ అని చెప్పుకోవచ్చు. కానీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తే. టీడీపీకి బలమైన అభ్యర్థి అని చెప్పుకోవచ్చు. కానీ ఆర్థికంగా కొంచెం వెనకబడతానన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈయనకి మంచి అవకాశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ ఓట్ బ్యాంక్ అయితే అక్కడ చాలా ఎక్కువగానే ఉంది. కానీ వైఎస్ఆర్సీపీని ఓడించే అంత అయితే కాదు. కానీ ఆ టీడీపీ ఓట్ బ్యాంక్ మాత్రం బలంగానే ఉంది. కానీ దాన్ని వీళ్ళు రెక్టిఫై చేసుకుంటే బాగుండేదని కొంతమంది అయితే అక్కడ మనం తిరిగిన గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే నారాయణ రెడ్డి మీద ఉన్న మైనస్లు ఏంటంటే ఈయన ఒక్కసారి ఎమ్మెల్యేగా పనిచేశారు 2009లో. అప్పుడు ఏం జరిగిందంటే గెలిచిన తర్వాత ఎవరైతే హామీలు ఇచ్చారో ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోలేదు. కొంచెం నెగ్లిజెన్సీ ప్రదర్శించాడని మాత్రం ఆయన మీద టాక్ ఉంది. కానీ అది అంటే కొన్ని సందర్భాల్లో జరిగి ఉండొచ్చు, అన్నిసార్లు అట్లానే ఉండరు కదా. సరే, ఏదైనా ఆ టాక్ అయితే ఉంది. ఇక మిగతా వాళ్ళు చూస్తే కేపీ నాగార్జున రెడ్డి గారు కానీ, అక్కడ అంతకుముందు చేసినటువంటి 14లో ఎమ్మెల్యే చేసినటువంటి జంకే వెంకటరెడ్డి గారు కానీ కొంచెం సౌమ్యులు, జనాలతో కలిసిపోయే తత్వం ఉంది. సో దానివల్ల 2 సార్లు వెంటనే 14లో 19లో కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం కారణం ఏంటంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభ్యర్థులు కొంచెం జనాల్లో కలిసిపోయే విధంగా ఉన్నారు. కానీ నారాయణ రెడ్డి గారు మాత్రం ఆర్థికంగా కొంచెం వీక్ కాబట్టి జనాలు ఎక్కువ కలవలేకపోయారనేది కొంచెం వాదన. అయితే రీసెంట్గా ఇటీవల ఆయన ప్రచారంలో తిరుగుతూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే ఇది నాకు చివరు అనుకుంటున్నాను ఈ ఎలక్షన్, ఇప్పుడు కానీ నాకు అవకాశం ఇవ్వకపోతే నేను ఆయన కొంచెం డిప్రెషన్కు లోనయ్యి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడిన సందర్భం అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. కొంచెం బాధపడ్డ సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి, మీరు అందరూ నాకు ఓట్ చేయాలి, లేకపోతే నేను ఏమవుతాను అన్నట్టుగా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. ఆ ఫీలింగ్కి టీడీపీలో కొంచెం జనసందోహం, ఉత్సాహం రెట్టింపు అయింది అని గ్యారంటీ చెప్పుకోవచ్చు. అయితే అన్నా రాంబాబు గారు మాత్రం బలమైన అభ్యర్థి అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా బలవంతుడు. ఖచ్చితంగా అంటే లాస్ట్ టైం అన్నా రాంబాబు గారు గిద్దలూరులో పోటీ చేసినప్పుడు రాష్ట్రంలోనే 2వ వ్యక్తిగానో 3వ వ్యక్తిగానో మెజార్టీలో టాప్ 1, 2లో ఆయన మెజార్టీ పర్సన్ అనమాట. సో అందువల్ల ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పేసి మార్కాపురం తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల ఈసారి అంటే మధ్యలో తర్వాత ఏంటంటే ఈ ఎన్నికల సమయానికి కొంచెం ముందు అనమాట, ఈ నామినేషన్ ప్రక్రియకు ముందు అన్నా రాంబాబు గారు కొన్ని వీడియోస్ కావచ్చు ఆయన వైరల్ అయినాయి. ఆయన కొంచెం వల్గర్గా మాట్లాడినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా ప్రజలు కొంచెం ఈయన ఇంత మెజార్టీతో గెలిపించాక ఇట్లా మాట్లాడేది ఏందనేది కొంచెం ఆయన మీద ఉంది. కానీ ఆ వ్యక్తిగతంగా కలిస్తే ఆయన కూడా చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి ప్రజల్లో టాక్ ఉంది. మరి ఇప్పుడు ఇద్దరు మంచి వ్యక్తులే కావటం అనేది మార్కాపురంలో ఇబ్బంది. అయితే నాగార్జున రెడ్డి మీద ఉన్న మైనస్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కుటుంబ సభ్యులు చేసినటువంటి ఆక్రమణలు, దురాక్రమణలు కావచ్చు, లేకపోతే కబ్జాలు కావచ్చు, ఇవన్నీ కూడా అన్నా రాంబాబు మీద పట్టడానికి కొంతవరకు అవకాశం ఉంది. అంటే పార్టీ ఒకటే కాబట్టి నాగార్జున రెడ్డి గారికి చేస్తే ఎలా చేశారు కాబట్టి మీకు చేసిన ఇంతే కదా అనే ఒక టాక్ అనేది రాకుండా ఉండటం కోసం అన్నా రాంబాబు గారు బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక
అవినీతి ఆరోపణలు ఏమీ లేనటువంటి నారాయణ రెడ్డి గారికి మాత్రం క్లీన్ చిట్ ఉంది, ఆయనకి ఎటువంటి ఆరోపణలు లేవు. కానీ టీడీపీని బలపరుచుకునే విధంలో కొంచెం లోపం జరుగుతుంది అనేది కనిపిస్తూ ఉంది. అది కానీ రెక్టిఫై చేసుకుంటే ఖచ్చితంగా టీడీపీ అక్కడ విన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు పోటాపోటీగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో రేపు ఎవరు గెలుస్తారనేది మాత్రం కొంచెం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పక్కన తర్లుబాడు అయితే మేము నిన్న తర్లుబాడు వెళ్ళటం జరిగింది. తర్లుబాడులో కొంచెం చూస్తే గతంలో టీడీపీకి ఉందని అన్నారు, కానీ ఈసారి వైఎస్ఆర్సీపీకి మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు అనేది చూడాలి. మార్కాపురం టౌన్ అయితే మాత్రం కొంచెం టీడీపీకి అనుకూలంగా ఉన్నట్టుగా ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటంటే లేదు వైఎస్ఆర్సీపీకి ఉంది, లేకపోతే బ్యాలెన్స్ అని చెప్తున్నారు. కానీ టీడీపీకి కొంచెం అవకాశం ఉంది. మరి ఏంటనేది మాత్రం ఎలక్షన్ దాకా వెయిట్ చేయాల్సిందే.